కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకోసమంటే మా యొక్క కళాకారులను గుర్తించి మా యొక్క కళని ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క మండలానికి మీరు అందజేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీ విశ్వవాసునామ సంవత్సర శుభాకాంక్షలు మీకు మరియు ప్రజలందరికీ. అయితే ఇది ఏదైతే సనాతనం నుంచి ఏదైతే వస్తున్నదో పరంపర ఏదైతే ఉందో మా పూర్వీకులు కూడా చేశారు. ఇది మా నాన్న కానీ లచ్చింగా నారాయణ కానీ సుంచుల నారాయణ కానీ మంగళ నారాయణ కానీ మా బిజ్జల రాజేశ్వర్ కానీ బిజ్జల భూమయ్య కానీ సందరి నడిపన్న కానీ వీళ్ళందరూ పరంపర ఏదైతే ఇచ్చారో మాకు దాన్ని కూడగొట్టకుండా ప్రతి సంవత్సరం ఇట్లా 24 మంది ఏవైతే ఉన్నారో ఒక్కొక్కరికి 26 మంది ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్క పగ్గం చొప్పున 2 రకాల పగ్గాలు ఉంటాయి. ఒకటి బ్లూ కలరు, ఒకటి ఎల్లో కలరు, రెడ్ కలరు. ఈ 2 కలర్లతో మేము ప్రతి సంవత్సరం కోలాటం చేస్తాము. వారు మా యొక్క కళని ఇక్కడ ప్రదర్శింపజేస్తారు. మా కళాకారులందరూ కూడా ఇక్కడ ముందు ట్రైనింగ్ చేస్తారు. మా పెద్దలు, మా నాన్న చిన్నాన్న గారు మరియు వీళ్ళు పెద్దలు కూడా పెద్దలందరూ కూడా ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా మంచిగా కోలాటాన్ని జడకొప్పుని ఐదు రకాలుగా జడకొప్పులు వేయడం జరుగుతుంది. ఇది పరంపర ఏదైతే వస్తుందో మేమంతా కూడా దాన్ని కాపాడుతూ ఇప్పటికీ మీ కళని ప్రదర్శింపజేయడం కోసం ప్రతి ఉగాది రోజు ఇక్కడ మేము చేస్తూ ఉంటాం అన్నమాట. ఇట్లా మనం చేస్తూ ఉంటారు కదా, మరి దీనికి మన ట్రైనింగ్ పీరియడ్ ఏమైనా ఉంటుందా? దీనికి ట్రైనింగ్ చేస్తారా మీరు, లేకపోతే డైరెక్ట్ ఉగాది రోజే స్టార్ట్ చేస్తారా? ట్రైనింగ్ 15 రోజుల నుంచి ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం. పక్క గ్రామం నుంచి మా పంతులు అంటే ఒక బైసాబుని తీసుకొచ్చినాం. ఈయన పేరు లింగం బైసాబ్ అని. ఈయన కూడా ట్రైనింగ్ తీసుకొచ్చినాం. ఈయన కూడా తీసుకొచ్చినాం. మా చిన్నాన్న గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అప్పటి నుంచి ఎవరైతే ఉన్నారో 15 రోజుల నుంచి ట్రైనింగ్ చేపిస్తూ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ పాత వాళ్ళు ఉన్నారు, కొందరు కొత్త వాళ్ళు ఉన్నారు. అయితే పాత వాళ్ళు కొత్త వాళ్ళకు ఇట్లా చెప్తూ ఉంటూ వీళ్ళు వెనక ఉండి వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అన్నమాట. అట్లా చైన్ సిస్టమ్ వరకు ఇట్లా జరుగుతూ ఉంది. కంటిన్యూ చేస్తాను. ఒక్కసారి కూడా ఇట్లా గ్యాప్ రాలేదు. గురువు అయితే ఇప్పుడు ఏమైందంటే ఇంతకు ముందు మా పెద్దలు అందరూ చేసిర్రు, వాళ్ళతో పాటు నేను నేర్చిన. అయితే పెద్దలతో నేర్చి ఇప్పుడు పిల్లలకు పోగొట్టకుండా ప్రతి సంవత్సరము నేను ఒక 10 రోజుల నుంచి ట్రైనింగ్ ఇచ్చి పోగొట్టకుండా చేపిస్తున్నాము. అయితే ఈ సంవత్సరం ఇంకా కొత్త పొలగాలను కొందరిని తీసుకున్నాం. ఇంకా యువకులని తీసుకొని ఒక పంతులు అనేది బాడిసి నుంచి తీసుకొచ్చి ఈ 15 రోజుల నుంచి ఇటు నాకు కొంత ఏళ్ళు నొప్పి అయింది ఒకటి. ఇక ఈ పంతులను తీసుకొచ్చినాము. 15 రోజుల నుంచి నేర్పిండు. ఈరోజు మర్ర జడకొప్పు వేస్తున్నాము. మేము ఎప్పుడు ఉగాదికి కంపల్సరీ వేస్తాం. మీరు నేర్పిస్తారు కదా? మాది బార్సి గ్రామం, మోపాల మండలం, జిల్లా నిజామాబాద్. 15 రోజులే. నేను ఇక్కడ వచ్చి 15 రోజుల నుంచి నేర్పిస్తున్నాను. ఇక్కడ వీళ్ళందరి దయ వలన ఇవాళ కొప్పు కడుతున్నాము. ఉగాది ఎప్పుడెప్పుడు వేస్తున్నామని నా ఇక్కడ వస్తే వీళ్ళందరి మన పెద్దలకు చిన్నలకు అందరికీ సేవ చేసి నేర్పుదాము అని నేను ఇక్కడ వచ్చినాను. నా పేరు మేడిచేల్ చిన్నలింగం అంటారు. మేము సాకల వాళ్ళం. వీళ్ళు సహకరించారన్న మరి మీరు చేసినందుకు. నేను ఎట్లా చెప్తే అట్లా విన్నారు, సహకరించారు. ఇప్పుడు కొప్పు కూడా తయారవుతుంది, కట్టేసాము. ఇప్పుడు మీరు ఓకే అంటే మేము కొప్పు కూడా తయారు చేసేసినాం. అందరు గజ్జలు బిజ్జలు అన్ని కట్టుకొని తయారున్నాం. ఇప్పుడు దీని వెనకాల దన్నూరు పెద్దబ్బాయి గారు కూడా చాలా ప్రతి ఒక్క విషయానికి సహకారం ఉంది. అదేవిధంగా రఘుపతి లక్ష్మయ్య గారు కూడా వీళ్ళిద్దరు కూడా సహకారంతో చాలా పెద్ద ఎత్తున జరగడం జరుగుతుంది. మాట్లాడడానికి ముందుగా అందరికీ ప్రేక్షకులందరికీ మరియు మా గ్రామ మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ యొక్క కోలాటం అనేది మా పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం. ఈ సాంప్రదాయం కనుమరుగు కాకుండా ఉండడానికి మా పెద్దలు కొంతమంది యువకులను తీసుకొని ఈ ముందుకు పోవాలని ఆలోచిస్తున్న మా పెద్దలు ఒక పంతులను తీసుకొని నేర్పించడానికి ముందుకు వచ్చారు. దానికి ముఖ్యంగా మా యువకులు కూడా సహకరించడం అనేది చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ఈ కాలంలో యువకులందరూ ఫోన్లకే పరిమితమైన సందర్భంలో మా యువకులందరూ ఈ కోలాటం నేర్చుకొని ఈరోజు పెద్ద ఎత్తున కోలాటం వేయడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా మా పూర్వీకులు మాకు నేర్పించడం అనేది చాలా గొప్పతనం. అది మళ్ళీ దీనిలో భాగంగా ఇప్పుడు అన్నగారు అన్నట్టు దుబాయ్ అబ్బన్న గారు నిరంతరం ఫోన్ చేసుకుంటూ కోలాటం ఎలా చేస్తారు ప్రతి దినం ఒక గంట సేపు దాకా తన ఎక్కడ దుబాయ్లో ఉన్నా కానీ దీని గురించి పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రతిసారి మన నరసన్నకి ఫోన్ చేస్తూ ఉంటారు. ప్రతిసారి వారికి కూడా పెద్ద మనసుకు మేము చాలా కృతజ్ఞతలు చెప్తూ వారికి కూడా మా అందరి తరపున పాదాభివందనాలు చేస్తున్నాము. ఈ ఆచారం ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మా పెద్దల ముందట మేము చెప్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. పెద్ద అబ్బాయి గారు ఒకసారి నడమల ఒకసారి బంద్ అయింది.
దీన్ని బంద్ చేయొద్దని చెప్పేసి సంవత్సరంకి ఒక్కసారి పండుగ వస్తుంది. ఈ పండుగని మనం పడగొట్టద్దని మాకు ఫోన్ చేసి మీరు ఏ తిప్పలన్నా పడరు కానీ పిల్లల్ని మాత్రం నేర్పియండి, నేను దానికి సహకారం ఇస్తాను, నీకు వాళ్ళ దగ్గర రూపాయి సుఖ అవసరం లేదు, నేను అన్ని కట్టుకుంటున్నాను చెప్పి దీన్ని ముందుకు నడిపించిండు. ఆ పిల్లగాడి దారినే మేము ముందుకుండి మేము వీడి దాకా వచ్చినాం. ఆ అబ్బాయి దారినే మేము వీడి దాకా నడిపిస్తాం. పరమానందం కృష్ణం వందే జగద్గురు గురు బ్రహ్మ గురు
श्री सरस्वती गजानन जया बाई बाई जया पार्वती नंदन जया पार्वती नंदन जया पार्वती नंदन जया
తల్లని శ్రీకాళ పౌరి
అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మా దూపల్లి గ్రామంలో ఉగాది సందర్భంగా గత 40-50 సంవత్సరాల నుంచి కూడా జడకొప్పు వేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు మా గ్రామంలో హనుమాన్ భజన బృందం మరియు ఇక్కడ గ్రామ అందరూ కూడా 26 మంది 13 జతలుగా చేరి ఈరోజు మా గ్రామంలో జడకొప్పు కోలాటం వేయడం జరుగుతున్నది. ఇటు కార్యక్రమము అందరికీ కూడా అలవాటులో కొందరు కొత్త యువకులని నేర్పిదామనే ఆలోచనతో మన బాడిసి నుంచి లింగన్న పంతులు గారిని కూడా పిలిచి మరియు ఇక్కడ ఉన్నటువంటి పాత బృందము నరసయ్య మరియు వారి భజన బృందం అందరూ కూడా సహకరించి ఇటు కార్యక్రమం జయప్రదం చేసినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దూపల్లి గ్రామ యువకులకు పెద్దలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఓకే అన్న, ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారన్న? ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఇది మనకు ఆనవాయితీ వస్తుంది? గత 2 తరాల నుంచి వేస్తూనే ఉన్నారు. మా గ్రామంలో ఒక తరం అయిపోయింది, కొత్త తరం కూడా అందించాలనే ఉద్దేశంతో పంతులను ఏర్పాటు చేసుకొని ఇటు కార్యక్రమం నేర్చుకోవడం జరిగింది. గత 20 రోజుల నుంచి కూడా రాత్రిపూట 3 గంటల సమయం కేటాయించి నేర్చుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి సహకరించినటువంటి భజన బృందంకు ఈ కోలాటంలో పాల్గొన్నటువంటి పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా దూపల్లి గ్రామం నుంచి ఇక్కడి కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు దూపల్లి గ్రామంలో నూతన సంవత్సరం శ్రీ విశ్వావాస సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి సంవత్సరము ఎప్పటిలాగా ఈ సంవత్సరం కూడా భజన ఈ కోలాటం జడకొప్పు కోలాటము నిర్వహించడం జరిగింది. ఇట్టి జడకొప్పు కోలాటము గత 2-3 దశాబ్దాలుగా మా గ్రామంలో గత తాతల తరం నుంచి తండ్రుల తరం నుంచి కూడా వాళ్ళు ఈ ఉగాది రోజున మాకు కొత్త సంవత్సరము, పాడి పంటలు, పిల్ల పాపలు, అష్టైశ్వర్యాలు అన్నీ బాగుండాలని ఈ జడకొప్పును మేము ఆనవాయితీగా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహణ కోసము మేము నెల రోజులుగా ఒక మాస్టర్ని పెట్టుకొని కొత్త పిల్లలు చురుకుగా ఉత్సాహంగా పాల్గొని ఈ కోలాటం నేర్చుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు పాత వాళ్ళు కూడా భజన మండలి కూడా దూపల్లి గ్రామంలో గల శ్రీ ఆంజనేయ భజన మండలి వారు మరియు కొత్త పిల్లలు ఇక్కడ నేర్చుకోవడం జరిగి ఈరోజు ఈ కోలాటాన్ని ఇంత చక్కగా వాళ్ళు వేస్తుంటే గ్రామస్తులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోలాటాన్ని గతంలో లాగా అంతకంటే ఇంకా ముందుకు తీసుకుపోయి ఇంకా చాలా బాగా చేస్తామని మన మండలంలో ఎక్కడ కూడా ఈ కోలాటాన్ని నిర్వహించడం ప్రస్తుతం లేదు. కానీ మా గ్రామంలో జరగడము మాకు చాలా విశేషంగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఈ కోలాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ ధన్యవాదాలు, మా దూపల్లి గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఈ జయప్రదం చేస్తున్నందుకు గ్రామస్తులకు కానీ మరియు భజన బృందం వారికి కానీ అందరికీ మా గ్రామం తరపున, మా యొక్క తరపున, అందరి తరపున వారి యొక్క మా దూపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు మేము కూడా తెలుపుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే మేము ఎక్కడ అడిగినా కూడా మా పెద్ద మనిషి సమక్షంలోని ఆనవాయితీగా వస్తుందని చెప్పేసి అంటున్నారు. అన్న మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరు నీ పేరు చెప్తున్నారు, నీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి ఒకసారి. ఈ గ్రామంలో ఇంతకుముందు మా పెద్దలు వేసిర్రు, అయితే వాళ్ళతో మేము నేర్చి అదే రూట్ ప్రకారంగా నేను అందులోనే పాల్గొన్న బాగా రోజు చిన్నప్పటి నుంచి వెళ్ళి వాళ్ళతోనే చేసి పాల్గొని దీన్ని ఇంతకుముందు సుఖ నేనే వీళ్ళందరికీ చెప్పినాము. మేము పాతోళ్ళము కొత్తోళ్ళను కల్పించి చెప్పినాము. మళ్ళీ ఈ సంవత్సరం సుఖ కొత్తలను ఒక 5-6 తీసుకోవడం జరిగింది. వాళ్ళకు మళ్ళా మా పాతోళ్ళకు సుఖ మరి మనం చెప్పడం కాకుండా బాడిసి నుంచి వెళ్ళి లింగాన్నని తోలుకొచ్చి మంచిగా ఇంకా మంచిగా చేపిద్దాము కొత్త పిల్లలని చెప్పేసి తీసుకొచ్చి నేర్చడం జరిగింది. ఇప్పటిది కాదు, ఇది జమానా నుంచి వెళ్ళి వచ్చేది. దీన్ని నేను ఎడగొట్టకుండా నడిపిస్తాను. మాకు సంతోషము. నేను అందరికి కృతజ్ఞతలు చెప్తున్నా. అందరికి మాకు సంతోషం ఉన్నది. అందరు నా పేరు పోగిన దానికి నేను అందరికీ నమస్కారం. ఈ పండుగ జరుపుకోవాలని నేను ప్రార్థిస్తాను. మీరు పంతులు ట్రైనింగ్లో 15 రోజులు 30 రోజులు మరి మీరు సహకరించినందుకు ఎట్లా సహకరించారు? మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చేపించినందుకు? అంటే మాది బార్సి గ్రామం, మోపాల మండలం, జిల్లా నిజాం. అవునా, నా పేరు లింగము, సాకలి లింగము అంటారు.
చిన్న లింగం అంటారు. అయితే ఇక్కడ పాతోళ్ళు యాడికింత తాకున్నారని, కొత్త పిల్లగాళ్ళు ఎక్కువ ఉన్నారని వీళ్ళు నాకు చెప్పి తోలుకచ్చుకొని ఇక్కడ కొత్త పిల్లగాళ్ళందరికీ ఒక విద్య చెప్పాలా పంతులు అంటే, నేను వచ్చే ఏడికి కనీసం అంటే 18 రోజులు, 20 రోజులు అవుతుంది. ఈ 20 రోజులతోని ఇగో ఈడి దాకా నా లోపల ఉన్న విద్యని, ఆ కొత్త పిల్లగాళ్ళందరినీ ఇగో నా లోపల విద్యని ఇగో ఈడి దాకా సహకరించినాను. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, సహకరించరు. నాతో ఉన్న పెద్దలందరికీ, ఇప్పుడు దూపెల్లి పెద్దలందరికీ, మా లింగమన్న గారికి, మా అన్న గారికి అందరికీ ధన్యవాదాలని చెప్తున్నాను. వాళ్ళందరికీ, నా తోటి వేసిన వాళ్లకు, పోతన్నకు, లింగమాపుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలని చెప్తున్నాను. వాళ్ళకన్నా చిన్న ఏజ్ నాది, కానీ తెలివిల జ్ఞానం పెద్దది కాబట్టి ఒకటి ఇది తీసుకొచ్చి దీన్ని సహకరించాలని నా పట్టుదల వేసి ఇలా పగ్గాలు కట్టి వేయించుకొని ఉన్నామని నేను ఆ యొక్క గోపాలకృష్ణుని ప్రార్థిస్తున్నాను.